హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆహా ఓటీటీలో కలియుగం 2064 అనే తెలుగు మూవీ రిలీజ్ అయింది. ఇది 2 నెలల క్రితం మే 9న ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయింది. కాకపోతే అంతగా పెద్దగా ఆడలేదు, హిట్ అవ్వలేదు. ఇప్పుడు ఆహా ఓటీటీలో రిలీజ్ అయింది. ఇది తమిళ్, తెలుగు 2 లాంగ్వేజ్లలో రిలీజ్ అయింది. ఇందులో మెయిన్ లీడ్గా సిద్ధార్థ్ శ్రీనాథ్ అండ్ కిషోర్, తమిళ యాక్టర్ అన్నమాట ఇతను, వీళ్ళిద్దరు యాక్ట్ చేశారు. ఇంకో మూడో పర్సన్ కూడా ఉన్నారు, సుబ్రహ్మణ్యం. ఈ మూవీ వచ్చి 1 అవర్ 51 మినిట్స్ అన్నమాట, చిన్న మూవీ. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చి మూడో ప్రపంచ యుద్ధం తర్వాత జనాలందరికీ ఆహారం, ఫుడ్, నీళ్లు ఏమీ దొరకవు అన్నమాట. డబ్బున్న వాళ్ళందరూ ఒక ప్రదేశంలో ఉంటారు, డబ్బు లేని వాళ్ళందరూ వేరే చోట ఉంటారు అన్నమాట. వాళ్ళు ఆ ప్లేస్కి వెళ్ళడానికి ట్రై చేస్తుంటారు. సేమ్ మనకు కల్కి మూవీ లాగే ఉంటుంది కొంచెం. అయితే ఇలా ప్రయత్నిస్తున్న టైంలో కిషోర్ అనే పర్సన్ను ఒక ప్లేస్, సేఫ్ ప్లేస్ అని ఒక హౌస్లోకి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, అలాగే సిద్ధార్థ్ శ్రీనాథ్ కూడా ఆ సేఫ్ హౌస్లోకి వెళ్ళినాక ఏమైంది, కల్కి అనే పర్సన్ దొరికాడా లేదా, వీళ్ళకు డబ్బుండే వాళ్ళ ప్లేస్ దగ్గరికి వెళ్ళారా లేదా అనేది ఈ మూవీ స్టోరీలే. మూవీ ఎలా ఉందంటే పర్లేదు, బాగానే ఉంది. వాళ్ళకున్న బడ్జెట్లో, వాళ్ళు తక్కువ బడ్జెట్లో బాగా తీశారు. యాక్టింగ్ వైజ్గా సిద్ధార్థ్ శ్రీనాథ్ కానీ, కిషోర్ కానీ, అలాగే ఒక పర్సన్ నెగిటివ్ పర్సన్ ఉంటారు, అతను కూడా బాగా యాక్ట్ చేశాడు. ఈ సినిమాలో మ్యాక్సిమం నలుగురే కనపడతారు మనకు, మిగతా వాళ్ళందరూ లాస్ట్లో ఊరు కాలాలా కనపడతారు. మ్యాక్సిమం సినిమా మొత్తం ఒక రూమ్లో జరుగుతుంది 80%. ఆ రూమ్లోకి వెళ్ళినాక ఆ పర్సన్ మనుషుల్ని చంపి తింటుంటాడు అన్నమాట. అది ఒక డార్క్ వేలో బాగా చూపించాడు. కాకపోతే నాకు నచ్చిందంటే, ఇప్పుడు ఒక పిల్లోడు ఉంటాడు, అతనే కలికి అని హీరోయిన్ అంటుంటుంది. అసలు హీరోయిన్కి ఎలా తెలుసు అబ్బాయి కలికి అని? అసలు లాస్ట్లో రెసిడెన్స్ అని ఒక గ్యాంగ్ ఉంటుంది. వాళ్ళు డబ్బున్న వాళ్ళకి వ్యతిరేకంగా పోటీ చేస్తున్నాం, వీళ్ళను కాపాడుతున్నాం, వీళ్ళని జనాల్ని కాపాడుతామంటే హీరోయిన్ వాళ్ళకి చెప్తుంది. వాళ్ళని చంపేస్తాడు, తర్వాత వీళ్ళని చంపిపోతుంది. అప్పటిదాకా ఫైట్ చేయని హీరోయిన్ అతనితో ఫైట్ చేసి చంపేస్తుంది. ఆ తర్వాత ఇంకా మనకు జస్ట్ మాటల్లోనే అది మనకు ఆ డబ్బుండే ప్లేస్ ఎలా ఉంటుందో అనేది చూపిస్తారు అన్నమాట. ఇంకా అంతే అయిపోయింది. అంటే సీక్వెల్ వస్తుందని చిన్న ఇంటి ఇచ్చాడు. డైరెక్షన్ బాగుంది, కానీ కొంచెం ఇంకా కథ బాగా తీసుంటే బాగుండు. ఇది ఎలా ఉంది, ఒక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ లాగా అయిపోయింది. అంటే ఎప్పుడైతే సిద్ధార్థ్ శ్రీనాథ్ అతని దగ్గరికి రావడం, ఓకే ఇతను మనుషుల్ని చంపేసి తినేస్తున్నాడని అతని నుంచి తప్పించుకోవడానికి ట్రై చేయడం, అది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాగా చూపించాడు మనకు. అలా అయితే బాగా, కానీ ఓవరాల్గా అయితే 1 టైం వాచబుల్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ విజువల్స్ కొన్ని చోట్ల బాగున్నాయి, కొన్ని చోట్ల బాగాలేదు. యాక్టింగ్ అయితే వీళ్ళు బాగా చేశారు, యాక్టింగ్ చాలా బాగుంది. సిద్ధార్థ్ శ్రీనాథ్ అయితే చాలా బాగా యాక్ట్ చేసింది, నాకైతే బాగా నచ్చింది. డైరెక్షన్ కూడా బాగుంది, కానీ కొంచెం ఇంకా సస్పెన్స్ కానీ ఇంకా కొంచెం ఇన్ డీటెయిల్స్ ఇచ్చుంటే బాగుండు. అలాగే మీరు ఈ మూవీ చూడాలంటే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది, చూసేయండి ఫ్రెండ్స్. ఈ మూవీకి నేను రేటింగ్ వచ్చి 5కి 2.5 ఇస్తున్నాను. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్, వెబ్ సిరీస్ రివ్యూస్ కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.